హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాలిక ఛానల్. కొత్తగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేవారికి, ప్రెగ్నెంట్ అయిన వారికి నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ అయినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ని లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి. యాక్చువల్గా నాది ట్విన్స్ ప్రెగ్నెన్సీ అండి. ఈ ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫ్రెటర్నల్ ట్విన్స్ అని, ఐడెంటికల్ ట్విన్స్ అని ఇంకా చాలా ఉంటాయండి. నాది ఐడెంటికల్ ట్విన్స్ అండి. ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటే 2 బాయ్స్ ఉండొచ్చు, 2 గర్ల్స్ ఉండొచ్చు, లేదా 1 గర్ల్ ఆర్ 1 బాయ్ కూడా ఉండొచ్చు. కానీ ఐడెంటికల్ ట్విన్స్లో 2 బాయ్స్ బేబీస్ అయినా ఉండొచ్చు, 2 గర్ల్స్ బేబీస్ అయినా ఉండొచ్చు. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి విజిట్ అవ్వడానికి. డాక్టర్ అడ్వైజ్ చేశారు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక మాకు షాకింగ్ న్యూస్ అండి. మా హస్బెండ్ సరదాగా అనేవారు మనకు ట్విన్స్ పుడితే బాగుండు అని. కానీ రిపోర్ట్ చూశాక అందులో ట్విన్స్ అని వచ్చిందండి. మేము మాత్రం చాలా సంతోషంగా ఉన్నామండి. ఇమీడియట్గా రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. డాక్టర్ రిపోర్ట్ చూసి ట్విన్స్ కదమ్మా, చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. అలాగే మాకు బ్లడ్ టెస్టులు అడ్వైజ్ చేశారండి. చాలా మెడిసిన్ కూడా అడ్వైజ్ చేశారు. డాక్టర్ చెప్పిన అన్ని టెస్టులు చేయించుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని మా గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ శైలజ గారి దగ్గరికి వెళ్ళాము. రిపోర్ట్స్ చూసి హెచ్పి చాలా తక్కువ ఉంది అని చెప్పారు. థైరాయిడ్ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పారు. మెడిసిన్ అడ్వైజ్ చేశారు. తర్వాత డాక్టర్ ఏమన్నారంటే నన్ను సికింద్రాబాద్లో నవోదయ హాస్పిటల్లో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ చిన్మయ్ గారిని కలవమన్నారు స్కాన్ కోసం. నెక్స్ట్ డే డాక్టర్ చిన్మయ్ గారిని కలవడానికి వెళ్ళామండి. డాక్టర్ స్కాన్ చేశారు. స్కాన్ చేసి మాకు ఏం చెప్పారంటే ఈ ఐడెంటికల్ ట్విన్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి 1 ప్లజెంటా మాత్రమే ఉంటుంది. ఒక బేబీ గ్రోత్ అవ్వచ్చు, ఒక బేబీ గ్రోత్ తక్కువ కావచ్చు, ఒక బేబీ హార్ట్ బీట్ మంచిగా ఉండొచ్చు, ఇంకొక బేబీ హార్ట్ బీట్ కొంచెం తక్కువ ఉండొచ్చు. చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పారు. ఇలా కాంప్లికేషన్ వస్తాయని తెలిసినప్పుడు మా ట్విన్స్ అనే హ్యాపీనెస్ టెన్షన్గా మారిపోయింది. కానీ ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నా ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే కదా. కామన్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంతమందికి వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, కొంతమందికి తక్కువ అవుతాయి. పెద్దవాళ్ళు అంటుంటారు కదా, వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి ఆడపిల్ల అని, వామిటింగ్స్ తక్కువ అవుతాయి అబ్బాయి అని. నాకైతే వామిటింగ్స్ తక్కువ అయ్యాయండి. నాకు రివర్స్లో ట్విన్ గర్ల్సే పుట్టారు. ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎక్కువగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకున్నాను. స్పైసీ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ టోటల్ అవాయిడ్ చేశాను. 5th మంత్లో నాకు చుట్టుపక్క వాళ్ళందరూ అడిగారండి, నీకు బేబీ కికింగ్ మూమెంట్స్ తెలుస్తున్నాయా అని. నాకు మాత్రం అసలు ఏం తెలియట్లేదండి. కానీ చాలా బాధపడ్డాను. కానీ 6th మంత్లో బేబీ కికింగ్ మూమెంట్స్ను ఫీల్ అయ్యాను. చాలా సంతోషంగా అనిపించింది. ఏ తల్లికైనా బేబీ కిక్కింగ్ మూమెంట్స్ చాలా వండర్ అండి. అసలు వర్ణించలేము మాటల్లో. అది కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వారికి చాలా గొప్ప ఫీలింగ్, డిఫరెంట్గా అనిపిస్తుంది. మంత్లీ నాకు 3 స్కాన్స్ అడ్వైజ్ చేశారండి. ఒక్కొక్క స్కాన్కి 7,000 ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 30,000 అవుతుందండి మంత్లీ. మాకు 6th మంత్లో స్కాన్కి వెళ్ళామండి. స్కాన్ చూసి డాక్టర్ ఏమన్నారంటే అన్నీ డెవలప్ అయ్యాయి, నోస్ మాత్రం గ్రోత్ కనిపించట్లేదు అని చెప్పారు. కానీ మేము చాలా టెన్షన్ పడ్డాము. నెక్స్ట్ విజిట్కి వెళ్ళామండి. స్కాన్ చేసి నోస్ గ్రోత్ ఉంది అన్నారు. మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. నాకు 7th మంత్ ఎండింగ్లో చాలా ఇచ్చింగ్ స్టార్ట్ అయిందండి టోటల్ బాడీ. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ మెడిసిన్ అండ్ లోషన్ అడ్వైజ్ చేశారు. ఓన్లీ నైట్ టైంలో మాత్రమే ఇచ్చింగ్ వచ్చేదండి. అసలు నైట్ నిద్ర ఉండేది కాదు. పాపం మా హస్బెండ్ నైట్ మొత్తం లోషన్ అప్లై చేస్తూ ఉండేవారు. అసలు నిద్ర పోయేవారే కాదు. మళ్ళీ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ చాలా వచ్చేది. మా హస్బెండ్ బ్యాక్ సపోర్ట్ కూడా చాలా ఇచ్చేవారు. నన్ను చిన్న పిల్లలా చూసుకున్నారు మా హస్బెండ్. ఒక్కొక్కసారి అనిపించేది నాకు, నేనా ప్రెగ్నెంట్, నా హస్బెండా ప్రెగ్నెంటా అని. ఎందుకంటే అసలు నిద్రపోకుండా నాకు హెల్ప్ చేస్తూ ఉండేవారు.
నాకు ఇచ్చింగ్ ఎక్కువ స్టార్ట్ అయిందండి, అసలు భరించలేకపోయాను. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ ఏమన్నారంటే, నీకు 2 ట్విన్స్ బేబీస్ ఉన్నారు కదా, వాళ్ళు డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళ వెయిట్ నీ లివర్ మీద పడడం వల్ల నీకు ఇచ్చింగ్ వస్తుంది అని చెప్పారు. డాక్టర్ ఏమన్నారంటే ఇంకా 2 months అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పారు. మెడిసిన్ హై డోస్లో రాశారు. చేసేది ఏమీ లేక డాక్టర్ అడ్వైజ్ చేసిన మెడిసిన్ వాడినా కూడా నాకు ఇచ్చింగ్ అస్సలు తగ్గలేదండి. 2 months చాలా బాధపడ్డాను, ఇచ్చింగ్తో బాధపడ్డాను. 9 months కంప్లీట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ ఏమన్నారంటే 1 day ముందు అడ్మిట్ కావాలి అని చెప్పారు. మేము నెక్స్ట్ డే అడ్మిట్ అవ్వడానికి వెళ్ళామండి. నైట్ అంతా నన్ను ఫాస్టింగ్లో పెట్టారు. ఎర్లీ మార్నింగ్ 8 o'clock డాక్టర్ వచ్చి, ప్రవళిక నువ్వు లోపలికి రామ్మా అని అన్నారు. లోపలికి వెళ్ళాను. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, ఎందుకు రమ్మన్నారు అని. బయట కూడా మా హస్బెండ్ లేరు, మెడిసిన్ తేవడానికి వెళ్ళారు. డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్లా సిజరీన్ చేస్తున్నానమ్మా అని. ఒక 10:20కి డెలివరీ అయిందండి. 10:20కి డాక్టర్ నాతో చెప్పారు, 2 baby girls పుట్టారమ్మా, చాలా అందంగా ఉన్నారు అని. మా హస్బెండ్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. నన్ను ఒక 1 hour తర్వాత అబ్జర్వేషన్ రూమ్లోకి తీసుకెళ్లారు. మా హస్బెండ్ నా దగ్గరికి వచ్చారు. వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉందిరా అని అడిగారు. నేను మాట్లాడుతుంటే నాకు చాలా హెడేక్ వస్తుందండి అని చెప్పాను. చెప్పిన సెకండ్స్లో నాకు ఫిట్స్ వచ్చిందండి. మా హస్బెండ్ అయితే చాలా టెన్షన్ పడ్డారు, చాలా ఏడ్చారు. ఏడ్చుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ చెప్పారు నా వైఫ్ ఇలా చేస్తుంది అని. డాక్టర్ వెంటనే వచ్చారు, సిస్టర్స్ వచ్చారు. డాక్టర్ సిస్టర్స్ నా దగ్గర ఉన్నారు. మా హస్బెండ్కి చెప్పారు, ట్విన్స్ బేబీస్ కదా, కంపల్సరీ రేర్గా కొందరికి ఇలా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అందుకనే వచ్చింది, మీరు టెన్షన్ పడకండి, మేము ఉన్నాము అని నా పక్కనే రికవర్ అయ్యేదాకా ఉన్నారండి. మా హస్బెండ్కి అయితే ఎవరి సపోర్ట్ లేదు, సింగిల్గా ఉన్నారు, చాలా టెన్షన్ పడ్డారు. ఆయన ఓపికకు మొక్కాలి. నేను రికవరీ అయిన తర్వాత నా హస్బెండ్ నా దగ్గరకు వచ్చారు. వచ్చి మన పిల్లలు చాలా అందంగా ఉన్నారు రా అని చెప్పారు. చాలా సంతోషపడ్డాను. నా ఒక బేబీ 2 kgs, ఇంకొక బేబీ 2.1 kg పుట్టారండి. చాలా హెల్తీగా పుట్టారు. నన్ను 3 days హాస్పిటల్లోని అబ్జర్వేషన్లో ఉంచారు. తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు నా బేబీస్ నేను చాలా సంతోషంగా ఉన్నాము. సో ఇదండి నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్. మీలో కొంతమందికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో పెడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్.